భూమి గల ప్రతి రైతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తున్నాయని, ఇందుకోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని పొదిలి మండల వ్యవసాయాధికారి జైన్ లుబ్దిన్ కోరారు. రైతులకు సంక్షేమ పథకాలను అందించేందుకే ప్రభుత్వం నూతన విధానం ద్వారా భూమి ఉన్న ప్రతి రైతుకు ఒక గుర్తింపు సంఖ్య కేటాయించుతుందని, దీనివల్ల ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, వ్యవసాయ సంబంధిత సేవలను సులభంగా, పారదర్శకంగా నిర్వహించవచ్చన్నారు. ప్రతి తమ పరిధిలోని సచివాలయ డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, విఆర్ఓ సిబ్బందిని సంప్రదించి రైతులకు గుర్తింపు సంఖ్య పొందవచ్చని ఆయన తెలియజేశారు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమాలను సులభంగా అందుకోవచ్చని తెలిపారు. రైతులకి ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా రైతులు వారి యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు మరియు పొలం పాస్బుక్ తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళినట్టయితే గ్రామ వ్యవసాయ సహాయకులు వారికి ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వటం జరుగుతుంది. అందుకనేసి అందరూ రైతులు ఈ ఫామ్ రిజిస్ట్రీలో నమోదు చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య వలన రైతులు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలు కానివ్వండి, పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, తర్వాత సబ్సిడీలో విత్తనాలు, వ్యవసాయ యంత్రీకరణ పరికరాలు పొందుటకు ఈ నెంబరు తప్పనిసరి. కావున రైతులందరూ కూడా వెంటనే ఫామ్ రిజిస్ట్రీలో నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము.